ఇప్పుడు ఇండస్ట్రీ ప్రకాష్ రెడ్డి గారితో ముందు మాట్లాడి. ఓకే సార్, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఓవరాల్గా నో బెనిఫిట్ షోస్, నో ప్రైస్ హైక్, నో పైగా ప్లస్ సెస్, మళ్ళీ అంతర్జాతీయ స్థాయికి సినిమా తీసుకెళ్తానంటున్నారు. వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టేది ఆ స్థాయిలో తీయాలని ఉద్దేశింది కదా, అది కరెక్టా కాదనేది పక్కన పెడితే ఆ ధరలు లేకపోతే వీళ్ళు మునిగిపోతామని కదా వీళ్ళు అనేది. మరి అటువంటిప్పుడు ఈ జగన్ గారు ఏం చెప్పాడు, అయ్యా మీరు ట్యాక్స్ అన్నీ జిఎస్టీ కట్టండి, ఆ ప్రకారం దాన్ని కట్టి ఆ రిసీట్లు తీసుకొస్తే ఆటోమేటిక్గా మీరు పెంచుకుని ఏర్పాటు చేస్తామని జీవో ఇస్తే, అప్పుడు ఇదే మురళీమోహన్ గారు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు పచ్చి అబద్ధాలు, ప్రతి మోసపూరితం, గేటు ఇంట్లోకి కూడా కారు వెళ్ళలేదని చెబుతున్నాడు. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు? ఇంటికన్నా వెళ్ళలేదు కదా. మరి ఇదే మురళీమోహన్ గారు ఇప్పుడు వెళ్ళి సన్మానం చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఎంత పైగా ఇంకోటి, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి టూరిజంకి సంబంధించి వీటిని ప్రమోట్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పేం లేదు ఆయన చెప్పడంలో, ఆయన లక్ష్యం ప్రకారం ఆయన వెళ్తాడు. మరి వీళ్ళు మాది ప్రైవేట్ ఇండస్ట్రీ, నువ్వెవరు మమ్మల్ని శాసించడానికి ఎందుకు అడగలేకపోయారు? ఇందాక తమ్మారెడ్డి గారు అడిగినట్లు ఎందుకు ఇంత సాగిలు పడ్డారు? ఏమిటి వీళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్? తప్పు రేవంత్ ప్రభుత్వానిదా, లేక సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖుల స్వార్థమా, ఏమిటి? ఎవరు తప్పు అంటారు? ముందు మిత్రులందరికీ నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, నమస్కారం. నిన్న జరిగినటువంటి మీటింగ్, నేనైతే తెలుగు చిత్ర పరిశ్రమ విషయంలో హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలలో వల్ల ప్రజల్లో వచ్చిన డ్యామేజ్ కావచ్చు, లేదా చిత్ర పరిశ్రమ తరలిపోతున్న భయం కావచ్చు, ఇంకా ఏ కారణం చేతనైనా వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానుల మధ్యవర్తిత్వంతో నిన్న మీటింగ్ జరిగింది తప్ప అది పరిశ్రమ అభివృద్ధి కోసమో లేకపోతే దేనికోసం జరిగిందని నేను అనుకోవట్లేదు. నిన్న మన జరిగినటువంటి సంఘటనలు వల్ల వచ్చినటువంటి పరిణామ క్రమంలో జరిగినటువంటి మీటింగ్ అనే భావిస్తాను సార్. దానివల్ల పరిశ్రమకి రాత్రి ఏమో అయిపోద్దని, తెలుగు చిత్ర పరిశ్రమ ఏమో అవుతుంది అనేటువంటిది లేదు. చిత్ర పరిశ్రమ ఎప్పుడు అభివృద్ధి ఎంత అంటే, ఇంతకుముందు వారు చెప్పారు మురళీమోహన్ గారి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో, నేను తప్పకుండా భావిస్తాను సార్, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీలు అనే పదాన్ని అయితే నేను ఒప్పుకోను సార్. మీరెంతో నేనెంతో, ఒక పెద్ద పరిశ్రమ పెట్టి 100 మందికి ఉద్యోగం ఇస్తున్నటువంటి ఒక పారిశ్రామికవేత్త ఎంతో, లేదా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఎంతో, వీళ్ళు అంతకంటే ఎక్కువేం కాదు సార్. ఎందుకంటే నా అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. సెలబ్రిటీలు అంటే సమాజానికి ఏ సేవ చేశారో చెప్పాలి సార్, సమాజానికి ఏం ఇచ్చారో చెప్పాలి. నేను ముఖ్యమంత్రి ఇంటికి పోయినా, మీరు ముఖ్యమంత్రి ఇంటికి పోయినా, కారు బయట కాకపోతే బెడ్రూమ్ ఆ మీటింగ్ హాల్ దాకా తీసుకొని ఇస్తారా సార్ ఎవరినన్నా? మరి ఆ రోజు అడిగారు కదా మురళీమోహన్ గారు, నేను మీ ద్వారా ఇప్పుడు లైవ్ లో చెప్తున్నాను సార్, అది కూడా మళ్ళీ చెప్తున్నా, అడిగారు అనేటువంటి దానికి నా స్పందన చెప్తున్నాను సార్. ఎవరిని పోనీ అన్నప్పుడు చిత్ర పరిశ్రమ నా స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పిన, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళైనా, నేనైనా, మీరైనా ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి దేశం కోసం అనేక ప్రభుత్వం చేసిన తప్పులను బయట పెట్టినటువంటి చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సెలబ్రిటీలు అవుతారు సార్. సెలబ్రిటీ అంటే సినిమా ఇస్ ఏ కమర్షియల్ సినిమా, ఏదో ఫ్రీగా సినిమా కావచ్చు కాదుగా. ఇప్పుడు ఆయన మురళీమోహన్ గారు ఏమన్నారు, కాదు ఇక్కడ సమస్య అది కాదు. నేను మీ వాదంతో తోసిపుచ్చడం లేదు, లేదా విభేదించడం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ రోజు అసలు మమ్మల్ని గేట్లోకి ఇంట్లోకి కార్లు అలౌ చేయలేదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఎందుకు నోరు చెప్పలేదు, పై వెళ్ళి సన్మానం చేసి వచ్చారు కదా అన్నది నా ప్రశ్న. నేను అంటుంది అదే సార్. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆ రకమైనటువంటి సినిమా పరిశ్రమ అనగానే ఏదో రకమైన భయము, ఏదో రకమైనటువంటి ఆలోచన. ఇప్పుడు సంజయ్ తీర్థ సంఘటన కూడా అంతే. ఇప్పుడు ఒక పక్కన పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంటే అల్లు అర్జున్ గారు వచ్చారు, వచ్చిన తర్వాత కూడా వారిని ర్యాలీ చేయనీయకుండా డైరెక్ట్ లోపలికి పంపించుంటే అయిపోతుండే. ఆ తర్వాత కేసు అరెస్ట్ చేశారు, అరెస్ట్ అయిన తర్వాత కేసు బుక్ చేసినాక అయిపోయింది కదా, ఇంకేది న్యాయస్థానం చెప్తాది తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, మంచా చెడా అని. దాని పరిణామాలు ఏంటంటే వీళ్ళు చిత్ర పరిశ్రమ మీద దాడి చేశారు. అంటే దాడి అంటే మానసిక, మనం ప్రెస్ స్టేట్మెంట్ల ద్వారా మిగతా ద్వారా అంటే ఓవరాల్ గా దాడి చేశారు. ఆ దాడిలో వచ్చినటువంటి పరిణామ క్రమంలో మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో గంట సేపు మాట్లాడినాడు. గంట సేపు అది కూడా కల్పించుకొని, అదేమో ఎజెండాలో లేదు, దాంట్లో డిస్కషన్ మన పెట్టింది కాదు. పోనీ ఎవరన్నా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న కూడా కాదు సార్. ఇంట్రెస్టింగ్ అంటే ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న అయితే సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి అనుకోవచ్చు, లేదా ఎజెండాలో ఉండి షార్ట్ నోటీస్ డిస్కషన్ ఉంటే ఆ డిస్కషన్ అనుకోవచ్చు. అసలు శాసనసభ ప్రొసీడింగ్స్ అన్నింటిని పక్కన పెట్టి, శాసనసభలో ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు పక్కన పెట్టి గంట సేపు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడి దాని వల్ల వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడం కోసం నేను రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రక్రియనే భావిస్తాను నిన్న జరిగిన సంఘటన. అంతే తప్పిస్తే దానికి కూడా
ఇంకోటి చిత్ర పరిశ్రమ అనేది సార్ వాళ్ళు ఏ ప్రభుత్వాలు ఫెసిలిటేట్ చేయాలి తప్పిస్తే ప్రభుత్వాల వల్ల పరిశ్రమ అభివృద్ధి కాదు సార్. పరిశ్రమ ఎప్పుడు అభివృద్ధి అవుతుందంటే సామాన్య మానవుడు తన 3 గంటల కొంచెం కష్టపడ్డటువంటి కష్టం దీంట్లోంచి 3 గంటల పాటు ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం కోసం అని ఒక సినిమాకు 200 ఖర్చు పెట్టుకొని పోతున్నాడు సార్. సామాన్య పేదవాళ్ళు ఇస్తున్న 200 ఈరోజు చిత్ర పరిశ్రమ సార్. అదేమి చిత్ర పరిశ్రమ అట్లా కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఏదో మీ పార్టీ వైఖరితో మీకు ఏదో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. అయినా పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే చర్చ సినిమా ఇండస్ట్రీకి నో బెనిఫిట్ షోస్ అన్నారు. అక్కడేమో రంకిలేసినటువంటి సినిమా పెద్దలు ఈ రోజు అంతా కామ్గా చేతులు కట్టుకుని వచ్చారనేది సినిమా వాళ్ళే చెబుతున్నది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెబుతున్నారు. అట్లాగే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానంటున్నారు. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలంటే 100 కోట్లు ఖర్చు అవుద్ది. అప్పుడు మరి వాటన్నిటికీ ఎవరు ఖర్చు పెట్టాలి? నో బెనిఫిట్ షోస్, నో ప్రైస్ హైక్ అని చెప్పారు. ఓకే, సంతోషం, మంచిదే. దానికి కొన్ని పద్ధతులు ఎన్ని ఉంటాయనుకోండి, అది వేరే సంగతి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రకంగా సినిమా పరిశ్రమని దారిలోకి తెచ్చుకోగలిగాడా రేవంత్ అనేది శబాష్ అని రేవంత్ని మెచ్చుకోవాలా? లేకపోతే వీళ్ళు సాగిలు పడ్డారు, అప్పుడు జగన్ గారి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సరెండర్ అయిపోయారు, వాళ్ళ ఆస్తులు పాస్తులు ఇక్కడ ఉండబట్టేనా అనే అనుమానం వస్తే మీరేం సమాధానం చెబుతారు? మీ డీకే అరుణ్ గారు కానీ వీళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారి మీద విరుచుపడ్డారు కదా, టార్గెట్ చేశారు అల్లు అర్జున్ అని. అంటే వాళ్ళందరికీ అల్లు అర్జున్లో స్టార్ కనపడుతున్నాడు, మీకేమో ఒక సామాన్య వ్యక్తి కనపడుతున్నాడు. మరి ఏమిటి ఈ తేడా? నాకు అర్థం కాలేదు. సార్ నేను అల్లు అర్జున్ గారి విషయంలో నేను స్టార్ అంటే ఒకరిని వ్యక్తిగతంగా కక్ష సాధించొద్దని చెప్పి నేను టీవీలో కూడా చెప్పాను సార్. ఏ వ్యక్తి అయినా, సినిమా యాక్టర్ అయినా నాన్ సినిమా యాక్టర్ అయినా ఎవరైనా వ్యక్తిగత కక్ష సాధించొద్దు అనేది పాయింట్ సార్. దాని మీద అల్లు అర్జున్ నేను తప్పు పట్టట్లేదు. అల్లు అర్జున్ జరిగిన సంఘటన బాధాకరం, దురదృష్టకరం. ఆయన మీద చట్ట ప్రకారం కేసు పెట్టి అయిపోయింది ఇంకా చర్చ. దాని నుంచి నేను మాట్లాడతలేను సార్. నేను ఒక స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. సినిమా పరిశ్రమకు రేట్లు పెంచి సడన్ గా 10 రోజులలో సినిమా నడిపించాలనుకుంటే గతంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితము 100 రోజులు ఆడిన సినిమాలు 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి ఆ సినిమా. అంటే అట్లా కాదు, నేను కూడా ప్రైసెస్ తగ్గించడానికో లేదా పెంచడానికో నేనేం పెద్ద అనుకూలం వ్యతిరేకమని కాదు, కానీ బట్ మారిన పరిస్థితుల్ని మనం కూడా గమనించాలి. ఎందుకంటే నేను 50 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నా కదా. అప్పట్లో సినిమా థియేటర్ ఒకటే మార్గం. ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, రకరకాల పద్ధతులు వచ్చి వాళ్ళు కోట్లు ఖర్చు పెడితే తెల్లారేసరికి అదేమో పైరసీ అయిపోయి వాళ్ళు దివాళా తీసే పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ప్రభుత్వాలు కూడా హేతుబద్ధంగా ఆలోచించాలన్నది నా అభిప్రాయం. అది ఏ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం లేకపోతే తెలంగాణ ప్రభుత్వం. పైగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఆ టైంలో అన్ని వేల ఖర్చు పెట్టి ఒక సామాన్య కుటుంబం అక్కడికి వెళ్ళటం ఏంటి, ఆ తొక్కిసలాట్లోకి వెళ్ళటం ఏంటి, చిన్నపిల్లలను కూడా తీసుకుని వచ్చి రావటం ఏంటి? ఇలా బాధ్యత ఉండక్కర్లేదా? ఆ సెలబ్రిటీ కంట్రోల్ చేస్తాడండి. సెలబ్రిటీ బౌన్సర్లు ఉంటే బౌన్సర్లు కూడా చెప్తున్నారు కదా వీళ్ళు. కొమ్మినేని గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, దీని బాధ్యత పోలీసు వ్యవస్థది, దీని బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత, ఆయన పంపించాల్సిన బాధ్యత. ఆయన సినిమా హాల్కు రాకుండా ఇప్పుడు మేము రోడ్డు మీద ఒక చిన్న దిష్టిబొమ్మ తగలబెడితే మమ్మల్ని 20 మంది రోడ్డు మీదకి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారండి. మేము రోడ్డు మీదకి వస్తున్నామంటే మా గేట్లు పనిచేసి బయటికి రానియకుండా పోలీసు వాళ్ళు అడ్డంగా పెట్టి లోపలికి పంపిస్తారండి. మరి ఇంకో వేరే వాళ్ళకు 1000 మంది రోడ్డు మీదకి వస్తున్నప్పుడు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మీరు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఇవ్వలేదని స్పష్టంగా మీరు అసెంబ్లీలో చెప్పిన తర్వాత మరి ఎందుకు ముందే అరెస్ట్ ముందే ఆయన పక్కన పంపించలేదు, లేదా ముందే ప్రివెన్షన్ అరెస్ట్ ఎందుకు ఇవ్వలేదు? ముందే ఇవ్వలేదు. దానికి పోలీసు వ్యవస్థ వైఫల్యాలను సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి. నిన్న జరిగిన మీటింగు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయినట్లా, సినిమా వాళ్ళు సక్సెస్ అయినట్లా, ఎవరు లొంగినట్లు ఒక మాటలో చెప్పండి. ప్రజలు ఫూల్స్ అయినారు. అదేంటి మధ్యలో? అంతే కదా సార్. నిన్న మనం చర్చించుకుంటాడు సోషల్ మీడియాలో ఆయన ఎట్లా ఈయన ఇట్లా అని. చివరి జరిగింది ఏంటంటే ఈయన ఆయన కలిసి మనందరినీ కలిసిపోయారు వాళ్ళిద్దరు. మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది అంటారా? అంటే అవసరాల కోసం సార్. అందుకోసం చెప్తున్నాను. అవసరాలు అనేది ఇప్పుడు సినిమా పరిశ్రమ అందుకోసం చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, సినిమా పరిశ్రమ అంటే హీరోలు ప్రొడ్యూసర్సే కాదు సార్, ఇక్కడ చాలా వ్యవస్థలు ఉంటాయి. అట్లా కాదు, తెర మీద కనిపించే వాడికి ఎక్కువ మంది అభిమానులు ఉంటారు, అభిమానులు వస్తారు. ఇదేమి మొదటిసారి జరిగింది కాదు, అల్లు అర్జున్ కి ఒకసారి జరిగింది కాదు. అల్లు అర్జున్ అనేక చోట్లకి వెళ్ళాడు, అట్లాగే చిరంజీవి గారు వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ వెళ్తారు. వీళ్ళంతా ప్రమోషన్ లో
భాగంగా వెళ్తుంటారు సినిమా మరి బట్టల షాపుల ఓపెనింగ్ కూడా వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారండి మీరు గుర్తు మీకేదో కోపం ఉండొచ్చు వాళ్ళ మీద వాళ్ళైనా సెలబ్రిటీ కాదా అని మీరు సెలబ్రిటీ కానీ వాళ్ళ సెలబ్రిటీ ముందు మన సెలబ్రిటీ ఆగదు అది కాబట్టి ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. కొమ్మినేని గారు నేను సినిమా పరిశ్రమ వ్యక్తుల మీద కోపం అసలు వ్యక్తులు ఉండే గౌరవము వాళ్ళ అంటే అభిమానం వ్యక్తిగతంగా విషయం కాదు కానీ సమాజంలో వ్యవస్థలో మనందరం ఉండాల్సిన పద్ధతి అది తప్పే తప్పు చెప్పారనట్లేదు కానీ ఎంత కాదన్నా ఇప్పుడు ఒక నాయకుడికే ఎందుకు జనం వస్తున్నారు మిగతా నాయకుడికి ఎందుకు జనం రావట్లేదు అంటే ఏం చెప్తాము వాళ్ళకు అభిమానాన్ని బట్టి ఉంటుంది నడుస్తూ ఉంటాయండి. ఇప్పుడు మోడీ గారికి ఎందుకు జనం వస్తున్నారు నాయకుల రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేసే ప్రభుత్వాలు ఎందుకు ఇట్లాంటి పనులు చేయట్లేదని మేము నాయకులు మేము ప్రతిపక్షంగా చెప్పాం కదా దిష్టి బొమ్మ తగలబెట్టడానికి రోడ్డు మీదకి వస్తే కూడా గుంజుకొని అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలు పంపిస్తున్నప్పుడు ఇంత పెద్ద సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం తన బాధ్యత ఒక్క నిమిషం మన చిరంజీవి గారు ఇప్పుడు మురళీమోహన్ గారు ఆ రోజులు ఆరోపణ చేశారు అసలు మా కారే లోపల రానివ్వలేదని. చిరంజీవి గారి కారు ఎట్లా వెళ్ళిందో చూడండి జగన్ గారి ఇంట్లోకి. అంటే ఇది మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ అప్పుడు జగన్ గారిని తిట్టడానికి మరి ఇవాళ ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికో ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టినట్టు లేరు, ఎక్కడ మాట్లాడినట్టు లేరు, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినట్టు లేరు మురళీమోహన్ గారు ఈ వయసులో. అంటే కులతత్వంతోటో లేకపోతే ఒక పిచ్చి వ్యతిరేకతతోటో పార్టీ తత్వంతోటో ఆయన మురళీమోహన్ గారు ఓపెన్గా తెలుగుదేశానికి ప్రచారం చేస్తారు, దాన్నే తప్పు పట్టక్కర్లేదు. మరి అలాంటి వాళ్ళు గొప్ప విషయం అంటే ఇంకెవరన్నా వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు కలిస్తేనే నేరం అన్నట్లుగా ఈ రోజున ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ అవుతూ ఉన్నాయి.